గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది అమలాపురం ఎంపీ పరిధిలో ఎవరు గెలుస్తారని మాట్లాడుకుందాం. ఇవాళ ఎంపీ ఎక్కువగా మాత్రం 100% హరీష్ మాధురి గారు విజయం సాధించే అవకాశం ఉంది. రామచంద్రపురం మొత్తం ఓట్లు అక్కడ 1,73,917 ఓట్లు పోలోగా దాంట్లో పురుషులు 87,429. అంటే ఇక్కడ ఎమ్మెల్యే కింద టీడీపీ తరపు నుండి వాసిశెట్టి సుభాష్, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి అబ్బాయి పిల్లి సూర్యప్రకాష్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా టఫ్ ఫైట్ ఉంది, కానీ ఎడ్జ్లో అన్నా సరే టీడీపీ బయటపడే అవకాశం ఉంది. అలాగే ముమ్మడివరం కన్ఫామ్గా టీడీపీ గెలిచే సీటు దాట్ల బుచ్చిరాజు గారు, అలాగే పొన్నాటి సతీష్ గారు 100% ఈ సీటు టీడీపీ గెలిచే అవకాశం ఉన్న సీటు. ఇక్కడ మొత్తం ఓట్లు 2,05,163. పురుషులు పోలైన ఓట్లు పురుషులు 1,03,951. ఇక్కడ 100% టీడీపీ గెలిచే సీట్ ఇది. అలాగే అమలాపురం కూడా విశ్వరూపు గారు, సౌమ్యుడు, అలాగే మంచి తన పేరు ఉంది కాబట్టి అక్కడ టఫ్ ఫైట్. ఆనందరావు గారు 2014లో ఎమ్మెల్యే పోటీ అయ్యారు. అక్కడ టఫ్ ఫైట్లో అన్నా సరే, ఎడ్జ్లో అన్నా సరే, ఒక 3,000 ఓట్లలో అన్నా సరే ఈయన గెలిచే అవకాశం ఉంది. విశ్వరూపు గారు, ఆనందరావు గారు. విశ్వరూపు గారు కొంచెం టైట్ ఫైట్, ఆయనకి కోనసీమ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి, దాని మీద ఆయన టైట్ ఫైట్లో ఉన్నారు. అలాగే పీకానవరం ఇక్కడ గ్లాసు, ఇక్కడ మొత్తం ఓట్లు వచ్చి 1,65,000 పూలైన ఓట్లు 1,65,749. పురుషులు 84,467. ఇక్కడ ఉత్పత్తి వేణుగోపాల్ గారు, అలాగే గిరి సత్యనారాయణ గారు. ఇక్కడ టఫ్ ఫైట్, ఇక్కడ ఎడ్జ్లో అయినా సరే గ్లాస్ నగ్గే అవకాశం ఉంది. అలాగే కొత్తపేట బండారు సత్యనారాయణ గారు. ఇక్కడ పోలైన ఓట్లు 2,14,975. అక్కడ పురుషుల ఓట్లు 1,07,762 ఓట్లు వేశారు. ఇక్కడ 100% గెలిచే సీటు టీడీపీ బండారు సత్యనారాయణ గారు, అలాగే చల్లా జగ్గిరెడ్డి గారు వైసీపీ నుంచి. అలాగే రాజులు ఇది 2019లో జనసేన నగ్గిన సీటు. ఇక్కడ పోలైన ఓట్లు 1,56,400 ఓట్లు. అలాగే ఇందులో జెంట్స్ మేల్ 79,048 ఓట్లు పోలైనవి. ఇది కూడా ఎక్కువగా జనసేన నగ్గే అవకాశం ఉంది. ఇక్కడ ప్రసాద్ గారు జనసేన నుంచి, అలాగే గొల్లపల్లి సూర్యరావు గారు సౌమ్యుడు అక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇది కూడా ఎక్కువగా అవకాశం జనసేనకు ఉంది. మన్నపేట వేగల్ జోగేశ్వరరావు గారు, తోట త్రిమూర్తులు గారు. ఇక్కడ పోలైన ఓట్లు 191,957 ఓట్లు. దీంట్లో మేల్ ఓటింగ్ 97,735. ఇది కూడా వేగల్ జోగేశ్వరరావు గారు కుటుంబ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఇలా ఎక్కువగా మాత్రం కోనసీమలో ఎంపీ కింద మాత్రం హరీష్ మాధురి గారు కన్ఫామ్గా గెలిచే అవకాశం ఉంది. అలాగే 1-2 నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాలు కూడా టీడీపీ జనసేన గెలిచే అవకాశం ఉంది. ఒక పీకానవరం గ్లాస్ గెజ్జి ఉంటే రామచంద్రపురం టీడీపీ గెజ్జి ఉంది. వేచి చూడాలి ఏమవుతుందో. కడమ 5 నియోజకవర్గాలు కూడా ఈజీగా గెలిచే సీట్ కూడా.